108 ఉపనిషత్తుల్లో 91వ ఉపనిషత్తు తారసారోపనిషత్తు. ఇది శుక్ల యజుర్వేదంలో ఉన్నటువంటి ఉపనిషత్తు. మన ఈశావాస్య ఉపనిషత్తు లాగానే శుక్ల యజుర్వేదం నుంచి గ్రహించినటువంటి ఉపనిషత్తు. ఇక్కడి నుంచి వచ్చేటువంటి ఉపనిషత్తులు ఎక్కువ భాగం కూడా పరిపూర్ణమైనటువంటి ఆత్మస్థితిలో ఏ రకమైనటువంటి భావనతో సాధకుడు ఉండాలో తెలియజేసేటువంటివి. అంటే ఆత్మగా, బ్రహ్మముగా, పరమాత్మగా ఉండాలని, ఆ పరమాత్మ లక్షణాలని కొన్ని అక్కడక్కడ మళ్ళీ తెలియజేస్తూ అలా ఉండాలి, అలా ఉంటేనే ముక్తి, అలా ఉండగలిగేవాడే ముక్తిని అందుకోగలుగుతాడు అని చెప్పేటువంటి ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులో, ఈ తారసారోపనిషత్తులో అద హైనం భారద్వాజ ప్రపచ్చ యాజ్ఞవల్క్యం కిం తారకం కిం తారయతీతి సహోవాచ యాజ్ఞవల్క్య. అద హైనం భారద్వాజ ప్రపచ్చ యాజ్ఞవల్క్యం. భరద్వాజుడు యాజ్ఞవల్క మహర్షిని సమీపించి కిం తారకం, తారక మంత్రం ఏది, కిం తారయతీతి, ఏది మనల్ని ఈ సంసార సాగరాన్ని నుంచి తరింపజేస్తుంది అని అడిగాడు. అప్పుడు యాజ్ఞవల్కుడు ఇట్లా అన్నాడు. అంటే ఇక్కడ యాజ్ఞవల్కుడు గురువు, భరద్వాజుడు శిష్యుడు. భారద్వాజ మహర్షి కూడా చాలా గొప్ప మహర్షి అయినప్పటికీ కూడా ఆయన యాజ్ఞవల్కుడి దగ్గరికి వచ్చి తరింపజేసేటువంటిది ఏమిటి, తారకం ఏమిటి, తారక మంత్రం ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి భరద్వాజుడు ఈ ప్రశ్న వేశాడనంటే, మనందరం కూడా ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ ప్రశ్న వెయ్యాలనో, దేనికి సమాధానాన్ని గమనించాలో మనం గుర్తు తెచ్చుకోవాలి. మనం ఎక్కడున్నాం? ఎన్నో శాస్త్రాలు చదివినటువంటి వాళ్ళు, ఎన్నో విషయాలు గ్రహించినటువంటి వాళ్ళు, ఎందరో గురువుల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు, గొప్ప మహర్షులైనటువంటి వాళ్ళల్లో వాడు భారద్వాజుడు. మరి ఆయన కిం తారకం, ఏమిటి తరింపజేసేది, తారయితీతి, ఈ సంసార సాగరం నుంచి తరించడానికి నాకు ఏది ఉపయోగపడుతుంది, ఏం చేయాలి అని అడుగుతున్నాడు. మానవుడిలో లేదా సాధకుడిలో ఈ తపన ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడే అతనికి మోక్ష మార్గం అనేటువంటి తెలుస్తుంది. ఈ తపన కావాలి. కానీ మనం సామాన్యంగా ఏం చేస్తుంటామనంటే, ఈ లౌకిక ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి ఒక 30 కొంతు లౌకిక విషయాలకి మన మనస్సును అప్పగించేసి ఒక 25 విషయానికే దీనికి అప్పగిస్తాం. ఈ 25లో కూడా మన దురదృష్టం ఏమిటనంటే, ఇంకా చాలా ఉన్నాయి వ్యవహారాలు. అంటే 75 పాళ్ళు పోయి 25 పాళ్ళు దీనికి ఇచ్చామని కదా, ఈ 25 పాళ్ళల్లో 24.5 పాళ్ళు ఇంకా వేరే వేరే వ్యవహారాలు ఉన్నాయి దీంట్లో. అందుకు వాటికి మనం ఎక్కువ ప్రాధాన్యత, గొప్ప ప్రాధాన్యత, ఎందుకంటే మనకు లాభం వచ్చేవి, మనకు ప్రయోజనం కలిగేటువంటిగా ఉండాలి. అందుకని వాటికి మనం కేటాయిస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఎక్కడైనా కనుక చూసామంటే, ఆధ్యాత్మిక తత్వం అని ఒక మాట పైన రాస్తారు. ఆధ్యాత్మికత వెల్లివిరుస్తూ ఉంది. ఏమిటయ్యా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తూ ఉందనంటే, కార్తీక మాసంలో శ్రీశైలంలో భక్తుల సందడి ఎక్కువగా ఉంది, శివ పూజలు ఎక్కువ చేస్తున్నారు. అది ఆధ్యాత్మికత. ఎందుకనంటే ఆ రాసే పేపర్ వాడికి కానీ, ఈ చదివే వాళ్ళకి కానీ ఆధ్యాత్మికత అంటే ఏమిటో అసలు తెలియకపోవటం వల్ల. అంటే పూజ చేయటమే ఆధ్యాత్మికతని. పూజ చేయటాలు, పాటలు పాడుకోవటాలు, లేకపోతే ఇంకేమైనా డ్యాన్సులు వేయటాలు, కోలాటాలు ప్రదర్శించటాలు, మరి ఇంకేమైనా రకరకాలైనటువంటి సంగీతాలు, సాహిత్యాలు ఇవన్నీ ఉంటాయి. ఇదిగో వీటికి మనం చాలా భాగం కేటాయిస్తూ ఉంటాం. ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటికీ కేటాయిస్తూ మరి భగవంతుడిని గురించి తెలుసుకోవటము, లేదా మోక్షాన్ని గురించి తెలుసుకోవటము, లేదా ఈ జన్మ సార్థక్యాన్ని గురించి తెలుసుకోవటము,
అనేటువంటి దానికి మనం చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఎందుకనంటే దీన్ని ఏముందండి ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు, ఇది చాలా ప్రధానమైనటువంటిది అనేటువంటి విషయం. కాబట్టి మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎందుకు ఇన్ని ఉపనిషత్తుల్లో, ఇన్ని 108 ఉపనిషత్తుల్లో ఇప్పుడు 90 ఉపనిషత్తులు చెప్పుకున్నాం. ఇన్ని ఉపనిషత్తుల్లో అక్కడ ఉన్నటువంటి శిష్యులు, అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి శిష్యులు ఏమడుగుతున్నారు? నాకు మోక్షాన్ని అందుకునేటువంటి మార్గం ఏమిటని అడుగుతున్నారు. దానికి సంబంధించినటువంటి సమాధానంతో వాళ్ళు తృప్తి చెందుతున్నారే తప్ప ఇతరమైనటువంటి దేంతో తృప్తి చెందరు. కానీ మరి అలాంటి కోరిక, అలాంటి తపన ఉంటే తప్పనిసరిగా ఆ మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తారు. అది ఉన్నదో లేదో ఎవరికి వాళ్ళు హృదయాన్ని తెరిచి పరిశీలన చేసుకోవాలి. అలా పరిశీలనగానే చేసుకోకపోయినట్లయితే ఇలాగ ఈ సంసార జన్మమరణ చక్రంలో కొట్టుకుంటానే ఉంటాం. ఇలా అల్పమైనటువంటి విషయాల కోసం చాలా తాత్కాలికమై ఈ రోజుకి ఈ క్షణానికి మాత్రమే మనకి పనికొచ్చి తర్వాత క్షణానికి కూడా పనికిరానటువంటి అనేకమైనటువంటి తాత్కాలికమైనటువంటి విషయాలకి, అందుకని వీటిని నీచమైన తుచ్చమైన విషయాలని అంటుంది వేదాంతంలో. ఈ నీచమైన విషయాలకి, తుచ్చమైనటువంటి విషయాలకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి దీనికి మాత్రం మనం ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా చక్కగా ప్రవర్తిస్తూ హాయిగా ఆనందంగా ఉంటాం. కానీ మనకున్నటువంటి ఆనందం ఆ మహర్షులకి లేదు. ఎందుకనంటే ఎలా 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 ఇది తరించేటువంటి మార్గం ఎట్లా? ఎందుకనంటే కోటాను కోట్ల జన్మలు ఎత్తాల్సి వస్తుంది. ఈ జన్మలన్నీ కూడా అనేకమైనటువంటి కష్టాలు, వాటితో పాటుగా సుఖాలు ఇవన్నీ పొందుతాం. సుఖాలైతే పర్వాలా, కష్టాలు పడాలంటే మరి మనం సహించలేం కదా. ఈ కష్టాలు ఎట్లా పోతాయని తపన పడుతూ ఉంటాం కదా. అందుకని ఇవన్నీ లేకుండా పోవాలంటే జన్మ లేకుండా పోవాలి. ఆ జన్మ రాహిత్యమైనటువంటి స్థితిని, ఆ మోక్ష స్థితిని, ఆ ఆత్మస్థితిని, ఆ పరమాత్మ స్థితిని దాన్ని పొందాలి. ఎట్లా పొందుతాం? అప్పుడు శాశ్వతమైనటువంటి ఆనందం. ఈ తాత్కాలికమైనటువంటి ఆనందం కాదు నాకు కావాల్సింది అని ఆ మహాత్ములైనటువంటి వాళ్ళు, అనేక జన్మల్లో జరిగినటువంటి విషయాలు గుర్తున్నటువంటి వాళ్ళు కూడా, ఎందుకంటే భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ తెలిసినటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళు కూడా ఇన్ని జన్మలు నేను ఇట్లా వృధా చేసుకున్నానే, మరి ఈ జన్మను కూడా వృధా చేసుకోవటమేనా? ఎలా? ఇలా జన్మలన్నీ గడిచిపోతూ ఉంటే ఇంకేమిటి నా బ్రతుకు అని ఆ గడిచిపోతున్నటువంటి కాలానికి భయపడిపోతున్నటువంటి వాళ్ళు. రామకృష్ణ పరమహంస అక్కడ పూజారిగా నియుక్తుడైనాడు. ఆ పూజారిగా నియుక్తుడైతే ఆయన పూజ వారు సక్రమంగా చేయడు, ఆ వచ్చినటువంటి వాళ్ళని తృప్తిపరచడు. మరి ఏం చేస్తుంటారంటే ఆయనకి లోపల ఒక తపన ఉంది. ఇంకా ఎప్పుడు, ఇంకా ఎప్పుడు అమ్మా నీ దర్శనం, ఇంకెప్పుడు, నేను ఇంతేనా, నా జీవితం ఇంతేనా, ఇలా గడిచిపోవాల్సిందేనా, అయ్యో ఈ రోజు కూడా గడిచిపోతా ఉంది, ఈ రోజు కూడా గడిచిపోతా ఉంది అని ఆయన ఆ రోజు గడిచిపోతా ఉంటే ఆయనకి ఎంత బాధగా ఉంటుందో ఆ బాధ అంతా కూడా వ్యక్తం చేస్తూ ఆ శరీరం అంతా మండిపోతా ఉన్నట్టుంటే అక్కడ పడి పొరలాడుతూ ఉండేవాడు. ఈయన ఎక్కడ దొరికాడంటే మనకి పిచ్చి పూజారి అనుకునేవాడు వచ్చేటువంటి వాడు, ఆ పూజ చేయించుకోవడానికి వచ్చినటువంటి వాడు. ఎందుకంటే అప్పుడు ఆయన సంగతి వాళ్ళకేం తెలియదు, వాళ్ళకే కదా ఎవరికి తెలియదు, ఆయన సంగతి ఆయనకే తెలియదు అప్పుడు. కాబట్టి అలా తపన పడిపోయి ఉన్నటువంటి వాళ్ళు, అంతటి మహాత్ములైనటువంటి వాళ్ళంతా తపన పడిపోతే మనం మాత్రం ఎంత ప్రశాంతంగా హాయిగా ఆనందంగా ఏదోనండి వీలైతే చూద్దాం, వీలు కాకపోతే లేదు, అప్పుడప్పుడు అప్పుడు చెక్కింగ్కి వచ్చినట్టుగా, ఇన్స్పెక్షన్కి వచ్చినట్టుగా, డీఈలు వస్తుంటారు స్కూళ్ళల్లో ఇన్స్పెక్షన్కి, అలా ఇన్స్పెక్షన్కి వచ్చినట్టుగా అప్పుడప్పుడు కాస్త అట్లా దర్శనం ఇచ్చిపోదాం అని అనుకుంటే మనక మోక్షం, ఈ మోక్షం వచ్చేటువంటి కళ ఏమైనా మనకు ఉంటుందా? దీని మీద ఎంత తపన ఉంటే. అందుకనే మహాత్ములైనటువంటి వాళ్ళు ఏం చేశారో వాటిని జాగ్రత్తగా మనం గమనించాలి. ఏం చేశారో గమనించడం అంటే ఊరికినే ఏదో వాళ్ళు చేసింది ఊరికి అట్టు చూడటం కాదు, సినిమా చూసినట్టు చూడటం కాదు, దానికి వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం తెలుసుకోవాలి. అందుకనే ఇక్కడ తపన పడుతున్నాడు. తపన పడి కిం తారకం కిం తారయతీతి
ఊరికి ఒక్క మాటని కూడా ఊరుకోవాలా. ఏమిటి తారకం? తారకం అనేటువంటి మాట ఎందుకు వచ్చి తారక మంత్రం అంటారు. రావమంత్రాన్ని తారక మంత్రం. తారకం అని అంటే తరింపజేసేది అని అర్థం. తరింపజేసేది అంటే మనం ఇక్కడ సముద్ర మధ్యంలో కనుక చిక్కుకున్నటువంటి వాడు ఎట్లా ఒడ్డుకి చేరాలి అని తపన పడతా ఉంటాడు. జైల్లో బంధించబడినటువంటి వాడు ఎట్లా నేను విడుదల పొందుతాను అని అనుకుంటాడు. వాడితో ఇప్పుడు నువ్వేమైనా వేదాంతం మాట్లాడతా వాడికి ఏమైనా వినపడుద్ది? వాడికి ఏమిటి? ఎప్పుడు నేను దీంట్లో నుంచి ఎట్లా బయటపడతాను? అయ్యో నా భార్య బిడ్డలకి నేను దూరం అయిపోయానే, ఎలా వాళ్ళని చూసుకునేది ఎట్లా అని వాడు అనుకుంటాడు. సముద్ర మధ్యలో పడిపోయాడు, ఇంతేనా నా గతి, నేనేమైనా బయటికి పోగలుగుతానా? ఏమిటి నాకు మార్గం? ఏమిటి 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 ఎలా 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 నేను ఒడ్డుకు చేరగలుగుతాను? నాకేదన్నా పడవ కానీ ఎవరన్నా నాకు సహాయం చేసేవాళ్ళు కనుక దొరికితే ఎంత బాగుండు అని అనుకుంటాడు. ఇప్పుడు మనం కూడా నిజంగానే సముద్ర మధ్యంలో ఉన్నాం. జనన మరణ సంసారం అనేటువంటి సాగరంలో ఉన్నాం. ఈ చావు పుట్టుకలతో కూడుకున్నటువంటి సాగర మధ్యంలో ఉన్నాం. ఈ సాగర మధ్యంలో ఉన్నటువంటి మనం కూడా ఎలా తరిస్తాం అనేటువంటి భావన ఉండాలి. కానీ మనకే భావన ఉందంటే మనం సముద్ర మధ్యంలో ఉంటాం ఏంటంటే హాయిగా నేల మీద ఉన్నాం కదా అనుకుంటున్నాం. ఈ నేల ఆ సముద్రం కాదు, ఇది సంసార సాగరం, జనన మరణ రూప సంసార సాగరం. ఇందులో చిక్కుకున్నాం. ఇందులో చిక్కున్నటువంటి వాడు బయటపడటానికి తపన పడతాడు. అలానే బంధంలో ఉన్నటువంటి వాడు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తే జైల్లో పెడితే నేను ఎట్లా బయటపడాలంటాడు. ఇప్పుడు మనం ఏంటంటే మనమేం జైల్లో లేదు, మనం బయటనే ఉన్నాం కదండి, మనకేమనుకుంటున్నాం. కానీ మనం కూడా ఇక్కడ బంధంలో ఉన్నాం. ఏమిటా బంధం అంటే కర్మబంధనాలు. మనం పూర్వంలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా మనకి బంధాలై తాళ్ళై మనల్ని ఇక్కడ కట్టిపడేసినాయి. కాటను వదిలించుకొని మనం పోయినా దారం మాత్రం ఇక్కడే ఉంటుంది. అందుకని ఆ దారం పట్టుకున్న అయితే మళ్ళీ మనం వస్తున్నాం, మళ్ళీ పోతున్నాం, మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ పోతున్నాం, మళ్ళీ వస్తున్నాం. ఎందుకంటే ఈ దారం ఉన్నంతకాలం, ఈ బంధం, ఈ సంచిత కర్మలు అనేటువంటి ఉన్నంతకాలం కూడా మళ్ళీ రావాల్సిందే, మళ్ళీ పోవాల్సిందే, మళ్ళీ రావాల్సిందే, మళ్ళీ పోవాల్సిందే. ఈ బంధించబడి ఉన్నామనేటువంటి విషయం తెలియకపోతే ఈ బంధాల నుంచి విడుదల పొందామనేటువంటి ఆలోచన మనకి ఎట్లా వస్తుంది? అందుకనే రావట్లా. బంధించబడ్డామనేటువంటి ఆలోచన మనకి రావట్లా. అందుకనే మనకు ఆ తపన లేకుండా పోతా ఉంది. ఈ మార్గం కోసం నేను ఎవరిని ఆశ్రయించాలా, ఎక్కడికి పోవాలా అని తప్పించేటువంటి వాళ్ళు, అలా తప్పించినటువంటి వాళ్ళు పూర్వకాలం అంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి కూడా ఎంతోమంది ఉన్నారు. అలా ఒక సద్గురువుని ఆశ్రయించడం కోసం, ఈ తరించేటువంటి మార్గాన్ని తెలుసుకోవటం కోసం, ఈ మోక్ష మార్గాన్ని తెలుసుకోవటం కోసం అలా ప్రయత్నం చేశారు. వాళ్ళలా ఎందుకనంటే అప్పుడు అంతగా ఎక్కడ పడితే అక్కడ లభించేది కాదు కాబట్టి, ఎక్కడో ఉండేవాళ్ళు కాబట్టి మహాత్ములైనటువంటి వాళ్ళు అదిగో వాళ్ళ కోసం అలా తప్పించేవాళ్ళు. మరి ఇప్పుడు అంత తపన లేదు. ఎందుకనంటే ఒకవేళ ఆ శాస్త్రం మన దగ్గరికి వచ్చినా, ఆ గురువు మన దగ్గరికి వచ్చినా, ఉండండి మాకు ఇప్పుడు కుదరదండి, మీరు ఇంటికాడ నుండి చెప్పండి, నేను ఇక్కడ చెవులో మైక్ పెట్టుకొని వింటాను అనే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. లేకపోతే మీరు చెప్పండి, నాకు ఏదో చూస్తుంటాను, నాకు వీలైనప్పుడు నేను వింటుంటాను, మళ్ళీ నాకు నిద్ర వస్తుంటుంది, ఎందుకంటే నేను మధ్యాహ్నం వేరే కార్యక్రమంలో ఉన్నాను కాబట్టి ఆ కార్యక్రమాల్లో ఉన్న తర్వాత ఇక్కడ వచ్చి కూర్చుంటున్నాను, బాగుండదు కాబట్టి అప్పుడప్పుడు ఇస్తున్నాను, కాబట్టి నాకు నిద్ర వస్తుంటుంది, కాబట్టి మేలుకున్నప్పుడు నేను వింటుంటానండి, మీరు మాత్రం చెప్పుకుపోతుండండి. కనుక ఈ రకమైనటువంటి ఈ అశ్రద్ధ మనల్ని ఏ రకంగా కూడా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళదు. అందుకనే భగవద్గీతలో భగవానుడు 40 చోట్ల శ్రద్ధ అనేటువంటి విషయాన్ని గురించి చెప్పడం జరిగింది. ఈ శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేని వాడికి సిద్ధి లేదు. శ్రద్ధ ఉంటేనే సిద్ధి. కనుక మనకి శ్రద్ధ లేకుండా సిద్ధి కావాలంటే వచ్చుద్దా? మనకి సుఖం కావాలా, కష్టం రాకూడదు. సుఖం కావాలంటే ఏం చేయాలా? పుణ్యం చేయాలా. మేము పుణ్యం మాత్రం చేయమండి, నాకు మాత్రం సుఖం కావాలి. మరి ఏం చేస్తావయ్యా? పాపం చేయటం బాగా చేస్తాం, నేను అది చేస్తాను. అదైతే దుఃఖం వచ్చింది, నాకు దుఃఖం మాత్రం వద్దు. చేసేది పాపం, దుఃఖం మాత్రం వద్దు, సుఖం కావాలి. ఎలా వస్తుంది? నువ్వు పుణ్యం చేస్తే సుఖం వస్తుంది, పాపం చేస్తే దుఃఖం వస్తుంది, జ్ఞానాన్ని పొందితే మోక్షం వస్తుంది. ఈ మూడే ఉంది ఈ లోకంలో: పుణ్యం, పాపం, జ్ఞానం. మిగిలినవి ఏమి లేవు, అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ఏది మనం పట్టుకుపోయేది ఏమి లేదు. ఆఖరికి దేహంతో సహా ఇక్కడే వదిలిపెట్టేస్తాం.
దేహం కూడా మనకు కనపడేటువంటి స్థూల దేహం ఏదైతే ఉందో అది కూడా ఇక్కడే వదిలిపెట్టాలి. మనం తీసుకెళ్ళేది ఏమీ లేదు. ఏదైతే ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఈ జీవుడు అని అంటే సూక్ష్మ కారణ శరీరాలతో కూడినటువంటి జీవుడు, మనస్సు. ఈ జీవుడు ఎప్పుడైతే ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళుతున్నాడో ఈ జీవుడితో వచ్చేది ఏమిటనంటే పుణ్యం, పాపం, జ్ఞానం. ఈ మూడే వస్తాయి. ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు, డబ్బులు, బ్యాంకు బ్యాలెన్సులు, తోటలు, దొడ్లు, బంగారం, చీరలు, బట్టలు, రకరకాలైనటువంటి వస్తువులు, ఇంట్లో కొనుక్కున్న ఫ్రిడ్జులు, టీవీలు ఏవి రావు. చేతికి పెట్టుకున్న ఉంగరాలు, మెళ్ళ తగిలించుకున్న గొలుసులు దేన్నన్నా వదిలిపెడతారా? ఈ దరిద్రుడు అన్నీ ఎక్కడ పెట్టి సచ్చాడు, ఇప్పుడు ఒంటి మీద ఉన్నాయో నాకు దిక్కు అనుకొని అయ్యను లాక్కుంటాడు తీసుకెళ్ళబోయే ముందే. అందుకని ఏమి రావు, వచ్చినా నీకు ఉపయోగపడవు. ఒకవేళ వదిలిపెట్టారు నీ మీద ప్రేమతోటి అన్నీ వేసుకునే పొమ్మని ఆమెను తగలబెట్టారు నువ్వు, నీకేం వస్తాయి? ఏమైనా తీసుకొని పోతావా? ఏమైనా అక్కడ పనికి వస్తాయా? ఏం పనికిరావు. ఒక జ్ఞాని, ఒక సాధు పురుషుడు, ఒక జ్ఞాని అయినటువంటి వాడు అలా ఊళ్ళు తిరుగుతూ అక్కడక్కడ ఈ జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడట. ఆ జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటే ఆ ఊళ్ళోనే ఒక మంచి షావుకారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన బాగా డబ్బు సంపాదించాడు. ఆ కాలంలో ఏంటంటే వాళ్ళకు ఒక అలవాటు ఉందన్నమాట. 1,00,000 రూపాయలు సంపాదించిన తర్వాత ఓ జెండా ఎత్తాడు పైన. అంటే గుర్తు ఏంటంటే ఆ పైన ఎన్ని జెండాలు ఉన్నాయో చూస్తే వీడికి 1,00,000 లక్షలు వస్తుందని గుర్తు అనమాట. పైన జెండా ఎత్తారు. ఇప్పుడైతే రహస్యం కట్టి పెట్టుకుంటారు కదా, ఆ కాలంలో అయితే అట్లా అనమాట. అట్లా పాపం చాలా జెండాలు ఉన్నాయి ఆయన ఇంటి మీద. సరే, ఆయనకి ఇప్పుడు ఈ డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏంటంటే ఆ భక్తి అనేటువంటి ముసుగున కప్పుకుంటే మనం ఎక్కడికి పోకుండా ఉంటాయి. ఎందుకంటే భగవంతుడికి దాని మీద కోపం లేకుండా ఉంటుంది అని ఈ సాధు సత్పురుషుల్ని కూడా అలా ఇంటికి పిలుస్తూ ఉంటారు. సరే, ఈయన పాపం బాగా పోగేశాడు. నాలుగు పెట్టి నాకినట్టుగా పళ్ళెం మీద లోపల వెనకుంటే తింటారు కదా, కాస్త అక్కడక్కడ మిగులుతాయి. ఆ నాలుగు పెట్టి కనుక నాకేస్తే శుభ్రంగా అవుద్ది. అదిగో ఆ ప్రకారంగా నాకేశాడు. బాగా సంపాదించాడు. ఒక్క పైసా వాడీడు ఎక్కడికి, చాలా గట్టిగా ఉంటాడు. సరే, ఆ స్వామివారి దగ్గరికి పోయాడు ఆయన. స్వామి మా ఇంటికి మీరు భిక్షకి రావాలన్నాడు. సరే అలాగేనన్నాడు. ఎందుకంటే ఆ స్వాములకేమో ఈయన పిరాశోడా లేకపోతే ఏమన్నా త్యాగమూర్తి ఇవన్నీ ఏం పట్టవు. ఇప్పుడు వాళ్ళు అయితే ఎంత డబ్బులు ఇస్తావో చెప్పని ముందుగానే అడుగుతారు. నేను మీ ఇంటికి వస్తే నాకు ఎంత ఇస్తావు. కానీ అప్పుడు మాత్రం అట్లాంటి అలవాట్లు లేవు కాబట్టి అదిగో ఆయన సరే వస్తా ఉన్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోండి అన్నాడు. కాళ్ళు కడుక్కున్నాడు. లోపలికి వచ్చేసాడు. ఆయన ఎందుకు అక్కడ ఆ ఎనబీరువా దగ్గర ఉన్నాడు ఈ షావుకారు గారు. అన్న తర్వాత ఈయన ఏం చేశాడంటే ఓ సూది ఒకటి తీసుకొచ్చి ఇచ్చి, అయ్యా ఇది నీ దగ్గర దాచిపెట్టు, నాకు చాలా కష్టంగా ఉంది దీన్ని దాచిపెడతాం, నీకు ఎనబీరువా ఉంది కాబట్టి నేను ఇప్పుడేం అడగను, నీకేదో దాన్ని దాచిపెట్టు, నేను తర్వాత అక్కడ తీసుకుంటాను అన్నాడు. ఓ సరే అట్లానేనని చెప్పి ఎనపెట్టి తీసి దాంట్లో పెట్టబోతున్నాడు. అంతలోకి భార్య వచ్చింది. ఏమండి సూది ఇక్కడ పెడుతున్నారే, ఆయన ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి తీసుకొని అంటున్నాడు, అక్కడ తీసుకుంటానంటున్నాడు. ఎందుకంటే అందరూ ఎప్పుడొకప్పుడు పోయేవాళ్ళమే కదా, అందుకని అక్కడ తీసుకుంటానంటున్నాడు, అక్కడికి తీసుకెళ్ళి ఇస్తారా దీన్ని అన్నాడంట. అన్నదంట. ఓ మర్చిపోయినా, అక్కడికి తీసుకెళ్ళేది కాదు కదూ. అంటే ఈ మానవులు ఎట్లా ఉన్నారంటే ఇవన్నీ కూడా మనతో పాటు వచ్చాయనుకునే లోపల భావం ఉంటుంది. కానీ వాళ్ళని అడిగినప్పుడు మాత్రం చెప్తూ ఉంటారు, ఏమిటి ఏది మనతో వస్తాయండి, అన్నీ వదిలిపెట్టిపోయాయి కదండి అని అంటారు. అన్నీ వదిలిపెట్టిపోయాయి కదండి అంటుంటారు. ఆ వదిలిపెట్టిపోయే వాటి మీద ఉన్నటువంటి ప్రేమ తీసుకెళ్లే దాని మీద మాత్రం చచ్చినా ఉండదు. నీ ఇంటి మీద ప్రేమ, నీ డబ్బుల మీద ప్రేమ, నీ బంగారం మీద ప్రేమ, నీ స్థలాల మీద ప్రేమ, నీ పొలాల మీద ప్రేమ, నీ భార్య మీద ప్రేమ, నీ బిడ్డల మీద ప్రేమ, నీ బంధువుల మీద ప్రేమ, నీ మిత్రుల మీద ప్రేమ. కానీ భగవంతుడి మీదనో ఆయన డైరెక్ట్గా మనకి ఏం చేశాడు కాబట్టి వీళ్ళంటే ఏదో మన వాళ్ళు, ఇవన్నీ మనకి సుఖాన్ని ఇస్తాయి. ఆయన ఏం సుఖాన్ని ఇస్తాడు? ఇస్తున్నాను ఆయన ఏమైనా టమటమాలు వేసుకున్నాడా? కాబట్టి వీటన్నిటి మీద ఉన్నటువంటి ప్రేమ అదిగో మనం తీసుకెళ్లేది ఉందే పుణ్యం, పాపం, జ్ఞానం. ఈ మూడింటికి ఫలితాలు కూడా ఉన్నాయి. పుణ్యం అయితేనేమో
సుఖం వస్తుంది, పాపం అయితేనేమో దుఃఖం వస్తుంది, జ్ఞానం అయితేనేమో మోక్షం కలుగుతుంది. మరి మూడిట్లో ఏది కావాలి నీకు? సామాన్యుడి కనుకైతే మొదటి రెండే చాయిస్, పుణ్యం పాపం. నీకు సుఖం కావాలా దుఃఖం కావాలా? నాకు సుఖం కావాలండి. సరే అంటే పుణ్యం చేసుకోవయ్యా, సరేనండి అని అంటే. కానీ సామాన్యుడి కాకుండా కొంచెం ఉత్తముడైనటువంటి మానవుడికైతే మూడోది కూడా ఉంది. అందుకని వీడేం చేస్తాడంటే మోక్షం కావాలి అనేటువంటిది కోరుకోవాలి. ఆ కోరుకోవటం అనేటువంటిది సామాన్యంగా కోరుకోవటం కాదు, తీవ్రమైనటువంటి తపనతో కోరుకోవాలి. అలా ఎప్పుడైతే కోరుకున్నాడో అప్పుడు ఈ ఈ మోక్షం కావాలంటే, మోక్షం అనంటే విముక్తి, విడుదల. కాబట్టి విడుదల కావాలి, ఈ బంధాల నుంచి విడుదల పొందాలి. ఎట్లా ఎట్లా ఏమిటి మార్గం, ఎవరు చెప్తారు అని దీనికోసం పరుగులు తీస్తూ ఉండేవాళ్ళు పూర్వకాలంలో. అలానే విద్యార్థులైనటువంటి వాళ్ళని కూడా ఆశ్రమాలకు పంపించేవాళ్ళు. వాళ్ళు లౌకికమైనటువంటి విద్యలతో పాటుగా ఈ పారమార్థిక విద్యను కూడా నేర్పుతూ ఉండేవాళ్ళు. అక్కడ ఆ విద్య అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి రావాలి. ఇంటి దగ్గర ఉండటానికి వీల్లేదు, వాళ్ళు ఆశ్రమంలోనే ఉండాలి. ఆ ఆశ్రమంలో గురువు గారు ఏ రకమైనటువంటి నియమాలు పెట్టాడో ఆ నియమాలన్నిటిని కూడా పాటిస్తూ ఉండాలి. అలా పాటిస్తూ ఉంటేనే ఆ గురువు మీద విపరీతమైనటువంటి భక్తి ఏర్పడుద్ది. ఆ భక్తి ఏర్పడినప్పుడు, ఎందుకంటే తల్లిదండ్రులు ఇక్కడ లేరు, ఎక్కడో ఉంటారు కాబట్టి ఆ భక్తి ఏర్పడినప్పుడు ఆ గురువే తనకి సర్వస్వం, తల్లి తండ్రి అన్నీ ఆయనే. అందువల్ల ఆయన ఏదైతే చెబుతాడో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, ఇది ఇలా చెయ్యాలా, అది చెయ్యక్కర్లేదు అనేటువంటి భావన లేకుండా గురువు యొక్క ఆజ్ఞని పాటిస్తూ ఉంటారు. ఆ గురువు యొక్క ఆజ్ఞని ఎవరైతే చక్కగా పాటిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళే ఆ విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత జీవితంలో ఆ గురువు చెప్పినటువంటి ఆ పాఠాలన్నింటినీ కూడా జీవితంలో అన్వయించుకుంటారు. అలా అన్వయించుకొని ముందుగా పుణ్యకార్యాలు చేస్తూ సత్కార్యాలు చేస్తూ ఆ ఫలంతో ఈ ఉత్తమమైనటువంటి మార్గానికి, ఈ విడుదల పొందేటువంటి మార్గానికి, ఈ మోక్షాన్ని పొందేటువంటి మార్గానికి, ఈ శాశ్వత ఆనందాన్ని పొందేటువంటి మార్గానికి వాళ్ళు ప్రయాణం చేస్తారు. ఆ ప్రకారంగా పూర్వకాలం నుంచి కూడా ఈ జ్ఞానం కోసం తప్పించిపోయే వాళ్ళందరూ ఇప్పుడు తప్పిస్తున్నారు. కొంతమంది, చాలా కొద్ది మంది ఇప్పుడు తప్పిస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే ఇప్పుడేమో ఎక్కడ పడితే అక్కడ లభిస్తూ ఉంది, అందుకని అంతగా లేదు. అప్పుడేమో లభించదు, వెతుక్కోవాలి. అలా వెతుక్కొని పోవాల్సి వచ్చినప్పటికల్లా మనకు అందుబాటులో లేకపోయేటప్పటికి అప్పుడు ప్రేమ ఉంది, ఇప్పుడు అందుబాటులో ఉండేటప్పటికల్లా అంత ఆసక్తి లేకుండా పోతాం. సరే, ఆయన వచ్చాడు, అడిగాడు భరద్వాజుడు. మరి ఈయనేం సమాధానం చెబుతున్నాడు? ఓం నమో నారాయణాయేతి తారకం, ఓం నమో నారాయణ ఇది తారకం అనేటువంటిదే తారకం. చిదాత్మకమిత్యుపాసితవ్యం, చిదాత్మకం ఇది ఉపాసితవ్యం. అయితే ఊరికి నేను ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అంటారండి, నాకు ముక్తి వచ్చుద్దా అని అంటారేమోనని అందుకనే పక్కన చెప్పారనమాట. చిదాత్మకం ఇది ఉపాసితవ్యం, ఇది చిదాత్మకం అని ఉపాసించాలి. చిదాత్మకం అని అంటే ఇది జ్ఞానస్వరూపమైనటువంటిది, పరమాత్మ స్వరూపం. ఇక్కడ ప్రపంచంలో దొరికేది కాదు, ఇది ప్రపంచానికి అతీతంగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం అని దాన్ని ఎట్లా భావించాలి అని అంటున్నారు. ఓం ఇత్యేకాక్షరం ఆత్మస్వరూపం. ఓం అనేటువంటి ఈ ఒక్క అక్షరం ఎట్లాంటిదనంటే ఆత్మస్వరూపం, ఏకాక్షరం. ఇది ఏకాక్షరం అంటే ఒక్క అక్షరం అని మామూలు అర్థం. అసలు అక్షరం అని అంటే ఏంటంటే నశింపు లేదు. క్షరం అంటే నశించేది, అక్షరం అంటే నశించనిది అని అర్థం. ఈ ఓం అనేటువంటిది నశించనిది, ఎందుకంటే ఇది ప్రణవం. మన శబ్దాలన్నీ నశిస్తాయి మనకు మాట్లాడే శక్తి లేకపోతే, కానీ ఓం అనేటువంటిది మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఈ ప్రపంచం అంతా కూడా ఈ ఓం అనేటువంటి శబ్దంతో ఉంది. అసలు ముందు ఎక్కడైనా సరే శబ్దమే మొట్టమొదటి ప్రారంభమయ్యేది. అందుకనే పంచభూతాల్లో మొట్టమొదటి భూతం ఏమిటి? ఆకాశం. ఆకాశం శబ్దం. బైబిల్లో కూడా ముందు చెప్తారు, ఏమని చెప్తారు? మొట్టమొదటినే ఆకాశము ఉండెను, ఆదిలో శబ్దం ఉండెను. శబ్దం ఉండెను
అక్కడి నుంచి వచ్చింది ప్రారంభం. శబ్ద బ్రహ్మ మనకి భగవద్గీతలో వచ్చింది. శబ్ద బ్రహ్మాతిరిచ్యతే అని. శబ్ద బ్రహ్మాన్ని దాటిపోతాడు. శబ్ద బ్రహ్మం అని అంటే ఏంటంటే వేదాలే. ఎందుకంటే వేదాలన్నీ కూడా పరమాత్మని గురించి చెప్పినాయి. అవన్నీ కూడా శబ్దం ద్వారా వచ్చినాయి. వేదాలు ఎట్లా వచ్చినాయి అని అంటే ఏమంటే పుస్తకాలు కదండి అని అనుకుంటాం మనం. పుస్తకాలు కాదు, పాడు కాదు. ఇప్పుడు వచ్చినాయి ఈ పుస్తకాలు. పూర్వకాలంలో పుస్తకాలు ఎక్కడున్నాయి? పుస్తకాలు లేవు, కంప్యూటర్ లేవు. మరి అప్పుడేమున్నాయంటే అదిగో ఆయన చెప్పేవాడు, ఈ శిష్యుడు వినేవాడు. శబ్దం ద్వారా వచ్చింది బయట. కాబట్టి శబ్ద బ్రహ్మ, శబ్దం, ఈ శబ్దమే పరమాత్మ. అందుకని ఇది ఓం ఇది ఏకాక్షరం ఆత్మస్వరూపం. ఈ ఏకాక్షరం ఓం అనేటువంటి ఏకాక్షరం ఎట్లాంటిదంటే ఆత్మస్వరూపం. ఇది నమ ఇది ద్వే అక్షరం. నమ ఇది, నమ అనేటువంటి ద్వే అక్షరం అంటే రెండు అక్షరాలున్నే, అది ప్రకృతి స్వరూపం. ఇదేమో ప్రకృతి స్వరూపం. ఓంకారం అనేటువంటి ఏకాక్షరమేమో ఆత్మస్వరూపం. ఓం నమో నారాయణాయ కదా, 8 అక్షరాలు. దీన్ని 3 భాగాలు. ఓం అనేది ఒక భాగం, నమః అనేది ఒక భాగం, నారాయణాయ అనేది ఒక భాగం. మొదటి దాంట్లో 1 అక్షరం, రెండో దాంట్లో 2 అక్షరాలు, మూడో దాంట్లో 5 అక్షరాలు, మొత్తం కలిపి 8 అక్షరాలు. దాన్ని అష్టాక్షరి మంత్రం అంటారు. అష్టాక్షరి మంత్రం అంటారు. కాబట్టి ఓం అయిపోయింది, అది ఆత్మస్వరూపం. నమ అనేటువంటి 2 అక్షరాలు ఏమిటయ్యానంటే ఇక్కడ చెప్తున్నారు ప్రకృతి స్వరూపం అని. నారాయణాయేతి పంచాక్షరం పరబ్రహ్మస్వరూపం. నారాయణాయ ఇతి, నారాయణాయ అనేటువంటి ఇతి అంటే అని అని ఈ 5 అక్షరాలున్నే పంచాక్షరం పరబ్రహ్మస్వరూపం. ఇది పరబ్రహ్మస్వరూపం అయినటువంటి, ఇది పరమాత్మ స్వరూపమైనటువంటి ఇతి అని. ఏవం వేద, ఎవరైతే ఈ ప్రకారంగా తెలుసుకుంటారో సహ అమృతో భవతి, అతడు అమృతుడు అవుతున్నాడు, అతడు మోక్షాన్ని అందుకుంటాడు. అలా తెలుసుకున్నటువంటి వాడే అమృత స్వరూపుడు అవుతుంటాడు అని. కాబట్టి ఇక్కడ భారద్వాజుడు ఎప్పుడైతే ఈ గురువుని అడిగాడో తరించడానికి నాకు మార్గం ఏమిటి, తరించే మంత్రం ఏమిటి, తరించేటువంటి ఉపాయం ఏమిటి అని అడిగాడో ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రం ఏదైతే ఉందో అది తారకం, అది తరింపజేసేది. కాకపోతే ఏమిటనంటే దాన్ని ఎలా నువ్వు జపించాలి, ఎలా నువ్వు ఆ మంత్రాన్ని ఉచ్చరించాలి అని అంటే చిదాత్మకం ఇది ఉపాసితవ్యం అన్నారు. ఇది చిదాత్మకం, ఇది ఆత్మస్వరూపం, చైతన్య స్వరూపం. చిత్, చిత్ అంటే జ్ఞానం. కాబట్టి జ్ఞానస్వరూపం, ఆత్మస్వరూపం అనేటువంటి భావనతో ఉపాసించాలి. ఊరికినే కాదు. అంటే జపం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మంత్రానికి అధిష్టాన దేవత ఉంటే ఆ అధిష్టాన దేవతని భావిస్తూ మంత్రాన్ని జపించాలి. అలా కాకుండా ఊరికినే మనస్సునేమో ఎక్కడో పెట్టి వాక్కు మాత్రం ఇది బలుగుతుంటుంది, ఈ దండ మాత్రం తిరుగుతూ ఉంటుంది. దానివల్ల ప్రయోజనం లేదు. ఈ 3 కలవాలి. ఈ చెయ్యి, ఈ వాక్కు, లోపల ఉన్నటువంటి మనస్సు. మనో వాక్ కాయ, కాయం అంటే శరీరం. మనోవాక్కాయాలు త్రికరణ శుద్ధి. ఆ త్రికరణ శుద్ధి ఉంటేనే, లేకపోతే ప్రయోజనం లేదు. అందుకని ఓం నమో నారాయణాయ అనేటువంటి ఈ మంత్రాన్ని ఇది ఆ పరబ్రహ్మ స్వరూపం, పరమాత్మ స్వరూపం అనేటువంటి భావనతోనే ఉపాసన చేయాలి అని 3 కూడా చెప్పారు. ఒకటి ఆత్మస్వరూపం, రెండవదేమో ప్రకృతి స్వరూపం, మూడవదేమో పరబ్రహ్మ స్వరూపం అని. ఈ ఆత్మ, ఆ ప్రకృతి అంటే ప్రకృతి పురుషుడు. ఈ ప్రకృతి పురుషులు కలిసినప్పుడే ఇక్కడ దృశ్యం. ప్రకృతి పురుషులు కలవకపోతే దృశ్యం నశ్యం. దృశ్యం అనేటువంటిది ఉండదు. ప్రకృతి పురుషులు కలవాలి. స్త్రీ పురుషులు కలిస్తేనే మళ్ళీ శిశుజన్మం, బిడ్డలు పుట్టేది. ఎవరో ఒకళ్ళు ఉంటే పుట్టరు. అదే ప్రకారంగా ప్రకృతి పురుషుల కారణంగానే ప్రపంచం వ్యక్తమైంది. ఈ ప్రపంచం వ్యక్తం కావడం, ఈ ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. ఈ ప్రపంచాన్ని మనం చూసేటప్పుడు దీన్ని ఎలా చూడాలి అని అంటే ఆహా అది బాగుందండి, ఆ బొమ్మ బాగుందండి, ఇది బాగుంది, అది బాగుంది, ఆ వస్తువు బాగుంది, ఇది కాదు మనం ప్రపంచాన్ని చూడాల్సిన తీరు. ఈ ప్రపంచం అంతా కూడా ఎలా సృష్టించబడ్డది,
అని అంటే దీనికి రెండు వస్తువులు కావాలి, ఒకటి ప్రకృతి, రెండు పురుషుడు. ఒకటేమో ముడి పదార్థం, ఒకటేమో దానికి కావాల్సినటువంటి ఆ చైతన్యం. కాబట్టి ఈ రెండు ఉండాలి, ఏదో ఒకటి ఉంటే లాభం లేదు. కాబట్టి ఆ రెండింటిని నువ్వు చూసేటువంటి ప్రపంచాన్ని ఎప్పుడైతే చూసావో దీని వెనక దాన్ని చూడాలి. ఎప్పుడైతే దాన్ని చూసావో ఆ ప్రకృతి పురుషుల్లో ఏది ప్రధానమైనటువంటిది అని వస్తుంది, మళ్ళీ దేన్ని మనం ఆశ్రయించాలి అని వస్తుంది. అప్పుడు మనం పరమాత్మని ఆశ్రయించాలి అనేటువంటి భావన మనకు తెలుగు. అంటే ప్రపంచాన్ని చూసినప్పుడల్లా పరమాత్మను ఆశ్రయించాలి అనేటువంటి భావన మనకు వస్తుంది. ఈ భావన కావాలి. ప్రపంచాన్ని చూసినప్పుడల్లా పరమాత్మని భావించగలగాలి. అయితే ప్రపంచాన్ని చూసినప్పుడల్లా అంటే మనకి ఇంకా ఏదో ఒక ఉపనిషత్తులో కూడా వస్తుంది, ఇది కూడా పందిని చూసినా నీకు పరమాత్మ భావన రావాలి, కుక్కని చూసినా పరమాత్మ భావన రావాలి, పిల్లిని చూసినా పరమాత్మ భావన రావాలి, గోడ మీద బల్లిని చూసినా పరమాత్మ భావన రావాలి. ఎందుకనంటే ఆ పరమాత్మ చైతన్యం అనేటువంటిది కనుక లేకపోయినట్లయితే ఇవి ఏవైనా సరే కదిలేయా? కదలకపోతే ఏమవుతుంది? జడం. జడం అంటే ఒకటి ప్రకృతి. అంటే పురుషుడు కనుక లేకపోతే ప్రకృతి ఎందుకు పనికిరాదు? ఇప్పుడు మనం దేనికోదానికి పనికొస్తున్నాం, ఇక్కడ చెప్పడానికి అక్కడ వినటానికి పనికొస్తున్నాం. అది చెప్పటం వినటం ఎప్పుడు జరుగుద్ది? ఈ లోపల చైతన్యం ఉన్నప్పుడే. ఆ చైతన్యం లేకుండా కనుక ఉంటే చెప్పేది లేదు, వినేది లేదు, చేసేది లేదు, చూసేది లేదు, అన్నీ బంద్. ఇంకా దేనికది? అందుకనే పనికిరాదని తగలబెట్టేస్తారు. ఇక అది పనికిరాదు కదా, అందుకని తగలబెట్టేస్తారు. ఎక్కువ రోజులుంటే కుళ్ళిపోద్ది. కాబట్టి ఆ చైతన్యం, ఆ పరమాత్మ అది ఉండాలి. ఈ ప్రకృతిలో ఆ పురుషుడు తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ప్రపంచాన్ని చూసినప్పుడల్లా, దృశ్యాన్ని చూసినప్పుడల్లా ఆ దృశ్యం వెనకున్నటువంటి పరమాత్మ మీదకి నీ దృష్టి పోవాలి. ఆ పరమాత్మ అంటే ఏదో ఒక ఆకారంతో ఉన్నటువంటిదని మనం భావించకుండా అది చైతన్యం అనేటువంటి భావన రావాలి. నువ్వు అక్కడ లైట్ చూస్తున్నావు, ఫ్యాన్ చూస్తున్నావు, ఇక్కడ మైకును చూస్తున్నావు, కానీ వీటి వెనక వచ్చే శక్తి ఉంది, విద్యుత్ శక్తి. ఆ విద్యుత్ శక్తి ఉండబట్టి ఇది పని చేస్తుంది, అది పని చేస్తుంది, అది పని చేస్తుంది. ఒకటి పని చేయట్లా. అసలు ఇది లేకపోతే అసలు పని చేయదు. కాబట్టి ఆ శక్తి దీంట్లోకి వచ్చినప్పుడే అది పనిచేస్తూ ఉంది. అంటే దీన్ని చూసినప్పుడల్లా నువ్వు ఆ శక్తిని గుర్తు తెచ్చుకోవాలి. ఆ కరెంట్ ఉండబట్టి కదండి హాయిగా ఇట్లా మనం చీకట్లో కూడా రాత్రిపూట కూడా ఇట్లా వెలుతురుగా కూర్చున్నాం, పగలున్నట్టుగా ఉంది, కరెంట్ ఉండబట్టి కదూ అనేటువంటి భావన ఇక్కడ రావాలి. మరి అక్కడే రావాలి. ముక్తిని అందుకోవాలంటే ఈ ప్రపంచాన్ని చూసినప్పుడల్లా దీని అంతటికీ ఆధారమైనటువంటిది పరమాత్మ చైతన్యం కదా, ఆ పరమాత్మ చైతన్యమే దీనికి ఆధారం కదా, కాబట్టి ఆ చైతన్యం నేనే కదా అనేటువంటి భావన రావాలి. దీంట్లో కూడా రెండు భాగాలు ఉన్నాయి, ఒకటి జ్ఞానము, రెండు విజ్ఞానం. పరమాత్మ ఉన్నది అని తెలుసుకుంటే జ్ఞానం, ఆ పరమాత్మ నేనే అని తెలుసుకుంటే విజ్ఞానం. ఇప్పుడు అక్కడ కరెంట్ ఉంది అని తెలుసుకుంటే జ్ఞానం, ఆ కరెంటు నేనే అని తెలుసుకుంటే విజ్ఞానం. కరెంటు మనం కాదులే, కాబట్టి ఇక్కడ చైతన్యం మనం. కాబట్టి ఈ ప్రకారంగా ఇక్కడ దేన్ని చూసినా సరే నీ యొక్క దృష్టి ఎక్కడికి పోవాలంటే ఆ పరమాత్మ దగ్గరికి పోవాలి. ఇది చూచేటువంటి చూపు ఉండవలసినటువంటి స్థితి. అయ్యా మోక్షాన్ని అందుకోవాలంటే ఎట్లండి? నీ దృష్టిని మార్చుకోవాలి. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యే బ్రహ్మమయం జగత్. నీ దృష్టిని కనుక నువ్వు జ్ఞానమయం చేస్తే నువ్వు ఈ సృష్టిని బ్రహ్మమయంగా భావిస్తావు. సృష్టిని సృష్టిగా కాకుండా బ్రహ్మముగా భావిస్తావు. ఎప్పుడు భావిస్తావు? నీ దృష్టిని సరి చేసుకుంటేనే. నీ దృష్టిని సరి చేసుకోకపోతే నీకు అక్కడేం కనపడదు. మామూలుగా చెత్వారం వచ్చిందనుకోండి, ఇక్కడ ఏం కనపడదు, ఏందో అంత అలుక్కుపోయినట్టుగా ఉంటుంది. అది బాగా కనపడాలంటే ఏం చేయాలంటే మన దృష్టిని సరి చేయాలి. ఎట్లా చేస్తాము దృష్టిని? అదిగో డాక్టర్ దగ్గరికి పోతే కళ్ళజోడిస్తాడు, ఆ కళ్ళజోడు పెట్టుకుంటే అక్కడ ఉన్నదన్నట్టు కనపడుద్ది, లేకపోతే అంత అలికినట్టు కనపడుద్ది. మన దృష్టిని సరి చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, మనకంతా అలికినట్టు కనపడతాం, అంత ఒట్టి ప్రపంచమే కనపడతా ఉంది. ఎందుకంటే మన దృష్టి సరిగా లేదు. ఈ దృష్టిని కనుక జ్ఞానమయం చేస్తే, దృష్టిని జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్తు.
కాబట్టి అలా ఈ జగత్తుని బ్రహ్మమయంగా భావిస్తూ ఉంటాం. అదిగో ఆ ప్రకారంగా మన యొక్క దృష్టిని మనం మార్చుకోవాలి. జ్ఞాన దృష్టి కలగాలి. ఈ జ్ఞాన దృష్టి ఉన్నప్పుడే మనం ఉన్నతమైనటువంటి ఆ పరమాత్మ స్థానాన్ని అందుకోగలుగుతాం. కాబట్టి పరమాత్మ ఉన్నాడు లేకపోతే పరమాత్మ ఉన్నది అని కనుక తెలుసుకుంటేనేమో అది జ్ఞానం. ఆ పరమాత్మ నేనే, అహం బ్రహ్మాస్మి అని కనుక గ్రహిస్తే అది విజ్ఞానం. మరి ఇలా చెప్పిన తర్వాత గురువు ఇంకేం చెప్తున్నాడు? ఓమిత్యేతదక్షరమిదం సర్వం తస్య ఉపాఖ్యానం భూతం భవ్యం భవిష్యత్ దృచ్ఛాన్యత్. ఓమిత్యే తదక్షరం ఇదం సర్వం. ఇదం సర్వం అంటే ఈ ప్రపంచం అంతా. ఓం అనేటువంటి అక్షరం ఎలాంటిది అయ్యారంటే పరబ్రహ్మస్వరూపం. ఈ ఓం అని అంటే పరమాత్మే. పరమాత్మకు ఒక పేరు పెట్టాలి. మనకు పేర్లు ఉన్నాయి కదా, సుబ్బయ్య, ఎల్లయ్య, పుల్లయ్య అని. అలా మనం పెట్టుకున్నట్టుగా పరమాత్మ కూడా ఒక పేరు ఉండాలి. కానీ న్యాయం ఏంటంటే పరమాత్మకు అసలు పేరు లేదు. పేరు లేకపోతే ఏదో రకంగా గుర్తించాలంటే ఎట్లా? నిజంగా మనం అందరం పేరు పెట్టుకోకపోయినట్టు ఎంత కష్టం వచ్చేది, చాలా కష్టం. ఎందుకనంటే ఒక ఆయన ఉండండి, పొడుగ్గా ఉంటాడే, కాస్త ఒకరు ఎర్రగా ఉంటాడు. పొడుగ్గా ఉండేవాళ్ళు ఎర్రగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎవరిని చెబుతావు? కాదండి ఫలారాయన అని చెప్పాలి అంటే ఆ పేరుంటే చెప్పేది. కాబట్టి పేర్లన్నీ కూడా దేనికనంటే గుర్తించడానికి. మరి పరమాత్మను కూడా మనం ఇటు గుర్తించాలి అంటే ఏదో ఒక పేరు కావాలి. అందుకని పరమాత్మకు ఒక పేరు పెట్టారు, ప్రణవం, ఓం అని పెట్టారు పేరు. ఓం అనేటువంటిది పరమాత్మ యొక్క పేరు. పేరు అన్నాం కదా అని చెప్పి ఏదో అదే ప్రధానం కాదు, కానీ ఆ ప్రణవమే పరమాత్మ. ఈ పేరు అట్లాంటిది, మన పేరు లాంటిది కాదు. ఆ ప్రణవమే పరమాత్మ, ఆ ఓమే పరమాత్మ. ఓం అంటే పరమాత్మ స్వరూపం, పరమాత్మ యొక్క పేరు కూడా. ఇప్పుడు దాన్ని ఇక్కడ చెప్తున్నారు, అది పరబ్రహ్మస్వరూపం. ఓం అనేటువంటిది పరబ్రహ్మస్వరూపం. అయితే భూతం భవ్యం భవిష్యత్ దృచ్ఛాన్యత్. భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలం, ఈ మూడు కాలాలు ఏవైతే ఉన్నాయో, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఏవైతే ఉన్నాయో వీటితో మిగిలినటువంటి వాటితో ఇంకా మిగిలినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడినటువంటి ఈ సమస్తమైనటువంటి ప్రపంచం కూడా దాని యొక్క వ్యాఖ్యానమే. ఆ ఓం యొక్క వ్యాఖ్యానమే, ఆ పరమాత్మ యొక్క వ్యాఖ్యానమే. పరమాత్మ యొక్క వ్యాఖ్యానం అంటే ఏంది అర్థం? ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి శ్లోకం ఏముందనంటే ఏదో ఒక మాట ఉంటుంది, ఒక వాక్యం, రెండు వాక్యాలు ఉంటాయి. కానీ దాన్ని చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే చాలా ఎక్కువ చెబుతాం. దీన్ని వ్యాఖ్యానం అంటారు. అంటే ఒట్టి మాట చెబితే మాకు అర్థం కాదండి, దాని వివరమంతా చెబితే మాకు బాగా అర్థం ఉంది అన్నప్పుడు అదిగో ఆ వివరమంతా చెప్పుకుంటూ వస్తే దాన్ని వ్యాఖ్యానం అంటారు. మరైతే ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మ యొక్క వ్యాఖ్యానం, ఓం యొక్క వ్యాఖ్యానం. అంటే ఓం అనేటువంటిది పవర్ఫుల్. ఆ పవర్ఫుల్ అనేటువంటి ఓము అలా దాన్ని కనుక అట్ట కనుక బాగా విస్తరిస్తే ప్రపంచం అయింది. అంటే ఈ ప్రపంచం అంతా ఏంటి? ఆ ఓమే. అందుకని భూత భవిష్యత్ వర్తమానాలతో కూడినటువంటి సమస్తమైనటువంటి ప్రపంచము ఆ పరమాత్మ స్వరూపమే అని అంటున్నారు. పరమాత్మ కాక ఇంకేమీ లేదు, ఉన్నదంతా పరమాత్మే. ఇక్కడ బొమ్మ తీసుకొచ్చి పెట్టారనుకోండి, కొయ్యతో చేసినటువంటి బొమ్మ తెచ్చి పెట్టారు, ఓ ఏనుగు బొమ్మ. ఏమన్నా ఏనుగులో తొండ ఉంది, బాగా ముందు కనపడతా ఉంటుంది, తలకాయ ఉంది, పెద్ద పెద్ద చాటలాంటి చెవులు ఉన్నాయి, పెద్ద ట్రంక్ పొట్ట, పెద్ద పొట్ట ఉంది, బాగా లావాటి కాళ్ళు ఉన్నాయి, వెనక కాస్త తోక ఉంది. ఇన్ని రకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇవన్నీ కొయ్యే అన్న. నిజమా అబద్ధమా? అదంతా కొయ్యేనా కదా? ఈ మొత్తం అన్నీ ఏ భాగాలైతే ఉన్నాయో ఆ భాగాలన్నీ కొయ్య తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు ఆ ఏనుగుల నుంచి కొయ్యను తీసేయండి, ఏం మిగులుద్ది? ఏం మిగలదు. ఏనుగుల నుంచి కొయ్యను తీసేస్తే ఏం మిగులుద్ది? ఏం మిగలదు. అలాగనే ఈ ప్రపంచం అంతా పరమాత్మే. ప్రపంచం నుంచి పరమాత్మ తీసేయండి, ఏం మిగులుద్ది? ఏం మిగలదు. మనం అనుకుంటాం పరమాత్మను తీసేస్తే మాత్రం ప్రపంచం ఎక్కడికి పోద్దండి, మొత్తం పోద్ది. పరమాత్మను తీసేయడానికి వీల్లేదు. కాబట్టి ఊరికినే చెప్పుకోవడానికి అది.
పరమాత్మను తీసేస్తే ఇంకేం లేదు, ప్రపంచం ఉండదు. కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా ఈ పరమాత్మే, అంటే సమస్తము కూడా బ్రహ్మమే అనేటువంటి భావంతో ఉండాలి. అయితే ఆ బ్రహ్మము ఎలాంటిది దాన్ని ఇక్కడ చెప్తున్నారు. నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్య పరమానంద అనంత అద్వయ పరిపూర్ణ బ్రహ్మైవాహం రామోస్మి భూర్భువస్సువ తస్మై నమో నమః. ఈ ప్రపంచమంతా పరమాత్మ అని చెప్పారు కదా, మరైతే ఆ పరమాత్మ ఎలాంటిదండి అని అంటే, ఆ పరమాత్మ నిత్యమై, అది నిత్యమైంది అంటే ఎప్పుడు లేకుండా పోయేది కాదు. మనం చూడొచ్చు చూడకపోవచ్చు, అది మాత్రం అక్కడ ఎప్పుడు ఉంటుంది. శుద్ధమై, దాంట్లో ఏమి కల్మషాలు ఉండవు, పరిశుద్ధమైనటువంటిది. బుద్ధమై, బాగా జ్ఞానస్వరూపమైనటువంటిది. ముక్తమై, మనం బంధంలో ఉన్నాం కాబట్టి మనకి మాత్రం ముక్తం అని చెప్పాల్సి వచ్చింది. దాని లక్షణం కాదు అది. నిజంగా ముక్తమయ్యారంటే ఏ బంధాలు లేకుండా ఉన్నటువంటిది. సత్యమై, అది త్రికాల సత్యమైనటువంటిది. పరమానందమై, అక్కడ ఆనందం తప్ప రెండోది ఏమీ లేదు. రెండోది ఏమి తెలియదు అసలు, ఆనందం మాత్రమే. దాని స్వరూపం ఆనందం. ఇక్కడ మనకు వచ్చినప్పటికీ ఏమైందనంటే, మనం ఆనందాన్ని బయట వెతుక్కుంటున్నాం. మన స్వరూపం ఆనందమే అయినప్పటికీ కూడా ఆ సంగతి మర్చిపోయి మనం ఆనంద స్వరూపం కాదనుకొని ఆనందం కోసం బయట వెతుక్కొని తెచ్చుకుంటున్నాం. ఆ తెచ్చుకుంటేనే వచ్చినట్టే వస్తుంది, పోతుంది. అది మన స్వరూపమే ఆనందం కనుకైతే ఇక పోయేదేముంది, వచ్చేదేముంది. ఇక దానికి వచ్చేది లేదు, అది పోయేది లేదు. అందుకని దాని స్వరూపమే ఆనందం. అద్వయం, ఇక రెండవది ఏమీ లేదు. పరిపూర్ణం, ఇది పరిమితం కాదు, పరిపూర్ణమైనటువంటిది. ఈ ప్రకారంగా పరమాత్మ బ్రహ్మము ఎలాంటిది అని చెప్పి, అటువంటి బ్రహ్మమును నేనే, అటువంటి రాముడును నేనే అన్నాడు. ఇక్కడ రాముడు ఎందుకు వచ్చాడండి? ఈ రాముడు అంటే ఇక్కడ దశరథ రాముడు కాదు. రామ అంటే రమయితి, రమయితి రమించేటువంటిది, ఎల్లప్పుడూ కూడా ఆనంద స్వరూపంగా అలా రమిస్తూ ఉండేటువంటిది. భూర్భువస్సువ, భూ భువ సువ, భూలోకం భువర్లోకం సువర్లోకం, ఈ లోకాలన్నిటి యొక్క స్వరూపమైనటువంటి పరమాత్మకి నమస్కారం. అంటే ఇక్కడ పరమాత్మకు నమస్కారం అని అంటే అర్థం ఏంటంటే, ఆ పరమాత్మకి ఊరికి నమస్కారం చేసి ఊరుకోవటం అని కాదు. ఆ పరమాత్మను తెలుసుకొని, ఎలాంటిదో పరమాత్మ తెలుసుకొని, ఆ పరమాత్మకి నీకు ఏమైనా తేడా ఉందేమో తెలుసుకొని, నీకు కూడా ఆ లక్షణాలు ఉన్నాయేమో తెలుసుకొని, ఏమిటా లక్షణాలు? నిత్యం, శుద్ధం, బుద్ధం, ముక్తం, ఇవన్నీ నీకు ఉన్నాయా? చూడు, చూస్తే అదే నేను, నేనే అది. నిజంగా మన స్వరూపంలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. మన స్వరూపం అదే. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే, మన స్వరూపం ఈ దేహాన్ని చూసుకొని ఈ దేహం అనుకుంటున్నాం. అయ్యేటప్పటికల్లా ఏమిటంటే, ఈ దేహం దగ్గరికి వచ్చినప్పటికల్లా ఇది నిత్యం కాదు. నాదేముందంటే ఇంక 4 రోజులు పోయేవాడిని అని నిత్యం కాకుండా. దేహం అయితే పోతుంది కానీ నేను పోతానా? నేను శాశ్వతంగా ఉండేవాడిని. నేను అంటే ఎవరు? అదిగో అక్కడ కరెంటు. ఆ కరెంట్ లాగానే బల్బు అయితే బయలుపోవచ్చు కానీ కరెంటు పగులుద్దా? ఫ్యాన్ ఇరిగిపోవచ్చు, చెడిపోవచ్చు, కానీ కరెంటు చెడిపోద్దా? అలాగనే ఇక్కడ కూడా ఈ దేహం ఏమైనా కావచ్చు, మనసు ఏమైనా కావచ్చు, బుద్ధి ఏమైనా కావచ్చు, ఇంద్రియాలు ఏమైనా కావచ్చు, కానీ వీటన్నిటికీ కూడా చైతన్యాన్ని ఇస్తూ ఉన్నటువంటి ఆ చైతన్యం, ఆ నిరాకార నిర్గుణ చైతన్యం, ఆత్మ, బ్రహ్మం, అదేమైనా చెడిపోద్దా? అదేమన్నా అవుద్దా? ఏమి కాదు. మాదేమైనా బంధించబడ్డదా? అదేం లేదు. ఈ దేహంలో అదేం బంధించబడలా. బంధించబడినట్టుగా మనం భావిస్తూ ఉన్నాం అంతే. ఎందుకనంటే మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి. మన అజ్ఞానాన్ని తీసేసుకుంటే మనం బంధించబడలేదు, మనం ముక్తం అని తెలుస్తుంది. అంటే మనం హాయిగా దేనితోటి సంబంధం లేకుండా స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉన్నామని తెలుస్తుంది. అలాగనే పరిపూర్ణ స్వరూపం అని తెలుస్తుంది. అలాంటి పరిపూర్ణ స్వరూపమైనటువంటి బ్రహ్మాన్ని నేను అనేటువంటి భావన మనకి ఉండాలి అని ఈ ఉపనిషత్తు, తారసార ఉపనిషత్తు మనకి తెలియజేస్తా ఉంది. మనం రేపు మళ్ళీ ఇంకోటి చెప్తాం.